Welcome to University of Civils IAS Academy. We are the best IAS Academy in Visakhapatnam. ఇవాల్టి మన ఈ టాపిక్లో పార్ట్ 4 వీడియో గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో మనం ఏం నేర్చుకోబోతున్నాం? మరలా చెప్తున్నానండి, ఎగ్జామ్ డిసెంబర్ 18వ తారీఖున టెంటేటివ్ డేట్ అని చెప్పారు. మ్యాక్సిమం ఆ టైంలో కానీ పెడితే మీకు చాలా టైం తక్కువ ఉంటుంది. అందుకని మీ ఓన్గా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అన్నది ఈ వీడియోలో, ఎక్కడి నుంచి మనం మెటీరియల్ సహకరించాలి, ఎక్కడి నుంచి సేకరించుకోవాలి, ఎవరి సహాయ సహకారాలు మనం తీసుకోవాలి అన్నది చాలా ప్రప్రథమంగా మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. సో మనకి ఇందులో 92 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్వ్యూస్ అనేది ఉంటుంది, అది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో మీరు మా దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటే రిజర్వ్ యూ సీట్, హాస్టల్ ఫెసిలిటీ కూడా కలదండి. సో గెటింగ్ డీప్ ఇన్ టు ద వీడియో, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మనకి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. సో మనం అనుకున్నట్టే పార్ట్ 4 మీకు ప్రిలిమ్స్ పేపర్లో ఏమున్నాయి, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి అన్నది మాత్రమే ప్రిలిమ్స్ పేపర్ వీడియో 4లో అనేది చెప్పబడుతుంది. నేను ఆ బుక్స్, ఆ లింక్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను, నాట్ ది స్ట్రాటజీ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ 4.2 వీడియో. అంటే వీడియో 4లోనే మళ్ళీ ఇంకో 2 వీడియోలు వస్తాయండి. 4.1 ఇస్ అబౌట్ టెస్ట్ సిరీస్ అండ్ 4.2 ఇస్ అబౌట్ ది స్ట్రాటజీ. ఆ 70 డేస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్, ఎలా మనం ఇది ప్లాన్ చేసుకున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అన్నది, దాన్ని మనం 4.2లో స్ట్రాటజీలో డిస్కస్ చేసుకుందాం. ఆల్ రైట్, సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో అలాగే సేమ్ వీడియో 5కి 6కి 7కి 8కి ఇవన్నీ పేపర్స్ గురించి అండి, మెయిన్స్ గురించి. అలాగే మా ఇన్స్టిట్యూట్లో ఎందుకు జాయిన్ అవ్వాలన్నది కూడా క్లుప్తంగా మనం 10th వీడియోలో చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది, బట్ ఈ లోపల మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం పైన ఉన్న నెంబర్ని సంప్రదించండి, మా దీంట్లో జాయిన్ అవ్వండి. ఎనీవే, నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ గ్రూప్ 1. బేసిక్గా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే గ్రూప్ 1లో మనకి 2 పేపర్స్ ఉన్నాయి. ఇది స్క్రీనింగ్ అంటే ఓన్లీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్, ఏబిసిడి అని 4 ఇస్తాడు. ఆ 4కి ప్రతిదానికి 25% అనేది ప్రాబిలిటీ ఉంటుంది. మనం అందులో రెండింటి తీయగలిగితే 50% ప్రాబిలిటీ ఉన్నవి 2 ఉంటాయి. అందులో ఏదో ఒకటి ఆన్సర్ అయితే 100% అది రైట్ అయితే మనకు ఒక మార్క్ వచ్చినట్టు. సరే, ఇందులో అంటే ఇప్పటి వరకు 2010లో ఒకసారి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడింది. 2016లో అంటే 2010లో పెట్టిన ఎగ్జామ్ 2016లో కండక్ట్ చేయబడిందండి. కొన్ని అనివార్య కారణాల వల్ల, స్టేట్ విడిపోవడం వల్ల. సో దాన్ని ఎగ్జామ్ని 2016లో చేశారు. మళ్ళీ 2017లో ఒక ఎగ్జామ్ జరిగింది. మన 2018 నోటిఫికేషన్ 2019లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఆ నోటిఫికేషన్ ఇప్పుడు కాస్త గొడవల్లో ఉంది. వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్లు కూడా వచ్చేసాయి. వాళ్ళు జాయిన్ అయిపోయారు కూడా కొంతమంది. అయితే ఇప్పుడు ఈ 2018 నోటిఫికేషన్ గురించి ఎందుకు ఇంత క్లుప్తంగా మాట్లాడుకుంటున్నాం అని అంటే, 2018 నోటిఫికేషన్లో మాత్రమే సిలబస్ని లైట్గా చేంజ్ చేయడం జరిగింది ఒకటి. రెండోది, వీడిచ్చిన పద్ధతి కూడా చాలా బాగుందండి. ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి, వీళ్ళ సిలబస్కి చాలా దగ్గరగా ఉంటుంది. బీహార్, యూపీ వాళ్ళు మాత్రమే ఎందుకు యూపీఎస్సి కూడా కొట్టగలుగుతారు అని అంటే, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండే సిలబస్, యూపీఎస్సిలో ఉండే సిలబస్ రెండు సరి సమానం అండి. అలాగే ఉత్తరప్రదేశ్లో ఉండే సిలబస్, యూపీఎస్సీలో ఉండే సిలబస్ రెండు సరి సమానంగా ఉంటుంది. అందుకే వాళ్ళకి హిందీ కూడా ఎలాగే యాడెడ్ అడ్వాంటేజ్ కింద ఉంటుంది కాబట్టి అందరూ రాస్తారు, ఈజీగా వెళ్తారు. దాన్ని తీసుకురావడానికని చెప్పి మన ఏపీపీఎస్సీ కూడా సివిల్స్లో ఉండే సిలబస్కి ఏకంగా సమానంగా తీసుకొచ్చి పెట్టిందండి. ఆ తేడాను మీరు ఇక్కడ చూడొచ్చు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మీరు సిలబస్ ప్రిపేర్ అవుతుంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్లు లెక్కే. అంటే యూపీఎస్సీ ఇంకొంచెం ఒక 2 మెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ప్రిపేర్ అయితే ఇది ప్రిపేర్ అయిపోయినట్టే, ఇది ప్రిపేర్ అయితే అది ప్రిపేర్ అయినట్టు కాదు కాబట్టి ఇంకొంచెం 2 మెట్లు ఎక్కువ చదవాల్సి ఉంటుంది యూపీఎస్సీకి అయితే. బట్ ఎనీవే, కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ దిస్, ఇందులో స్క్రీనింగ్ 1 పేపర్లో 4 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ హిస్టరీ అండ్ కల్చర్ గురించి అడిగాడు, సెక్షన్ బి కాన్స్టిట్యూషన్, సెక్షన్ సి ఎకానమీ, సెక్షన్ డి జియోగ్రఫీ. ఈ 4 పార్ట్లు కూడా 30 క్వశ్చన్లు అండి. అంటే 30 క్వశ్చన్లు ఒక టాపిక్ నుంచి, ఇంకో 30 క్వశ్చన్లు ఇంకో టాపిక్ నుంచి, అలాగా ఇంకో 2 టాపిక్ల నుంచి 30 అడుగుతున్నాడు. టోటల్గా 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్కి పెట్టాడు. చాలా లాజికల్గా ఉంది. ఓకే, అలాగే మనకి పేపర్ 2, ఈ యూపీఎస్సీలో కూడా సీసాట్ పేపర్ 2 అని ఉంటుంది. ఇక్కడ కొంచెం వెరైటీగా మార్చారండి. పేపర్ 2 మనకి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే, జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటే మ్యాథ్స్ అండి. మ్యాథ్స్, దాని తాలూకా రీజనింగ్, ఇవి మనకు అవి కనిపించేవి. జనరల్ మెంటల్ ఎబిలిటీ అక్కడ కనిపిస్తుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్. ఒక ఒక లేడీకి ఒక యాక్సిడెంట్ జరిగింది, కొత్త కారు మీరే కొనుక్కొని వెళ్తున్నారు, అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇలాంటివన్నీ కూడా సైకలాజికల్ ఎబిలిటీస్లోకి వస్తాయి. లేదా ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ కింద వస్తాయి. లేదా
దాన్ని ఏమంటారు, ఒక కేస్ స్టడీస్ కింద వస్తాయి. అలాంటివి క్వశ్చన్లు అడగచ్చు. లేదా ఒక 4 ఇమేజ్‌లు ఇచ్చి ఇందులో ఏ ఇమేజ్ కరెక్ట్‌గా ఉందన్న కూడా క్వశ్చన్లు అడగచ్చు. అడ్మినిస్ట్రేటివ్ మీద కొన్ని క్వశ్చన్లు అడగచ్చు. ఇది ఏ పార్ట్‌లో ఉంది. ఏ పార్ట్‌కి 60 క్వశ్చన్స్ వస్తున్నాయి. పార్ట్ బిలో మళ్ళీ 2 ఉన్నాయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అలాగే కరెంట్ అఫైర్స్ మనకి రీజనల్ అంటే ఆంధ్రప్రదేశ్ గురించి, ఇండియా గురించి, ఇంటర్నేషనల్ గురించి. ఆ రెండిట్లోంచి 30, 30 అంటే అది 60, పైనున్న సెక్షన్ 60. టోటల్ 120 క్వశ్చన్, 120 మినిట్స్, 120 మార్క్స్. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, ఉన్న 2 గంటల్లో ఈజీగా రాసేయవచ్చు కదండీ అని అనుకోవచ్చు. బట్ నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి, మనం పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకొని పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఉందా నెగెటివ్ మార్కింగ్? యెస్. మీకు అక్కడ కనిపిస్తుంది నెగెటివ్ మార్కింగ్ ఉంది. 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంది. ఇది కొంచెం చూసుకోవాల్సిన విషయం. అందుకని ఆన్సర్ మనకు రైట్ అని అనిపిస్తే మాత్రమే పెట్టండి. లేదు తూచాయిగా ఇది రైట్ అవుతుంది అన్నది కూడా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. రైట్. సో డీప్‌గా ఒక్కొక్క టాపిక్‌లోంచి వెళ్లి చూద్దాం. అసలు హిస్టరీ అండ్ కల్చర్‌లో ఏమి ఇచ్చాడు వాడు అనంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని తర్వాత మగధ మౌర్యన్ గురించి, దాని తర్వాత సౌత్ ఇండియా డైనస్టీ గురించి, దాని తర్వాత ఢిల్లీ సుల్తనేట్ లేదా యూరోపియన్స్ ఎలా వచ్చారు, దాని తర్వాత ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, మహాత్మా గాంధీ గారి గురించి, అంబేద్కర్ గురించి. సో ఒక్కొక్కరి గురించి మనం విడివిడిగా చదువుకుందామండి. సో దాట్ వీ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ మోర్ ఇన్ డీటెయిల్ గురించి అర్థమవుతుంది. అందులో ఫస్ట్‌ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఉంది కాబట్టి, దీన్ని ఎక్కడి నుంచి సేకరించొచ్చు? ఏ పార్ట్ నుంచి మనం తీయొచ్చు? ఇండస్ వ్యాలీ సివిలైజేషను, అలాగే వేదిక్ పార్ట్ ఒకటి, మహాజనపదాస్ ఒకటి, దాని తర్వాత జైనిజం గురించి, బుద్ధిజం గురించి. అంటే 4 టాపిక్‌లు ఉన్నాయి ఒక్క ఫస్ట్ టాపిక్‌లోనే. ఆ ఒక్క టాపిక్‌ని మనం ఎక్కడెక్కడి నుంచి తీసుకోవచ్చు? ఎలా చదువుకోవచ్చు అనంటే, డీప్‌గా లెట్స్ గెట్ ఇంటు థట్. నేను ఫస్ట్ ఒక పాయింట్ ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అనంటే, ఈ డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఒక సింగిల్ బుక్‌లో ఉన్నప్పుడు, ఆ బుక్ మనకి దొరకలేనప్పుడు దాన్ని డౌన్‌లోడ్ అయినా చేసుకొని, దాన్ని ఒక ప్రింటౌట్ తీయించుకోవడం పెద్ద మ్యాటర్ అయితే కాదని నా ఒపీనియన్. తమిళనాడు స్టేట్ బుక్స్ అనేవి ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్ గాని అంటే 11థ్ స్టాండర్డ్‌లో ఒక బుక్ ఉంటుందండి. 12థ్ స్టాండర్డ్‌లో ఒక బుక్ ఉంటుంది. ఆ 2 బుక్కులు చాలా ఉత్తమంగా ఉన్నాయి. అంటే సిలబస్‌ని చాలా క్రిస్పీగా, అంటే మనం ఏదైనా బుక్ చదివిన తర్వాత మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటామండి. నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకుంటామంటే, అంత పెద్ద మ్యాటర్‌ని ప్రిసైజ్ రైటింగ్ లాగా 1/3 చేసుకొని మనం నోట్స్‌లో రాసుకుంటాం. వీడు బుక్కే 1/3లో రాసాడు. ఎంత డీటెయిల్డ్‌గా ఉంటుంది అనంటే, యూపీఎస్సీలో చాలా ఎక్కువ మందికి మేమిచ్చే సజెషన్ తమిళనాడు స్టేట్ బుక్స్‌ని చదవండిరా బాబు అని చెప్తాం. అంటే ఎంత డీటెయిల్డ్‌గా బుక్‌లో ఉంటుందనంటే అంత డీటెయిల్డ్‌గా ఉంటుంది. ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఎగ్జామ్ జరుగుతుంటే మీరు తమిళనాడు గురించి చెప్తారేంటి? అంత ఇగో అవసరమా? మనం ఎగ్జామ్ పాస్ అవ్వడానికి వచ్చాం. ఎగ్జామ్ పాస్ అయ్యి వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇక్కడ తమిళనాడా, ఏపీ అన్నది పాయింట్ కాదు. ఎక్కడ బెస్ట్ రిసోర్స్ దొరికితే దాన్ని అక్కడ వాడుకోవడం అనేది ఉత్తమం. సో తమిళనాడు స్టేట్ బుక్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చాలా మంచిది. ఇగో వద్దు. బెస్ట్ రిసోర్సెస్ ఉంటే ఆ బెస్ట్ రిసోర్స్‌ని వాడుకొని ముందుకెళ్ళిపోవాలి. యూపీఎస్సీ వాళ్ళే ప్రిపేర్ అవుతున్నారు. మనం ఏపీపీఎస్సీ ఎందుకంత ఇది? సో ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవడం బెటర్. సో తమిళనాడు స్టేట్ బుక్‌లోంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలి? పేజ్ నెంబర్ 5 దగ్గర నుంచి 20థ్ వరకు చదవండి. దాని వెనకాతల బిట్లు కూడా ఉన్నాయండి. దాన్ని మీరు క్లియర్ చేయొచ్చు. మీకు ఆ టాపిక్ మీద ఒక అవగాహన వచ్చినట్టు ఉంటుంది. ఒకవేళ అవగాహన వచ్చింది అని అన్నప్పుడు సింపుల్ యూ ఆర్ డన్ విత్ థాట్. అలాగే వేదిక్ ఏజ్ అనేది 22 నుంచి 37. అందులోనే ఆ టైంలో ఉన్న కల్చర్ ఏంటి, సొసైటీ ఏంటి, ఎకానమీ ఏంటి, పాలిటీ ఏంటి అన్నది అందులో డీటెయిల్డ్‌గా వివరంగా రాయించాడండి. 22 నుంచి 37 పేజీల మధ్యలో. మహాజనపదాస్ గురించి అయితే 39 ఓన్లీ 3, 4 పేజీల్లో మహాజనపదాస్ గురించి చాలా విస్తృతంగా ఇచ్చాడు. ఎక్కడెక్కడ మహాజనపదాస్ ఉన్నాయని మ్యాప్ పాయింటింగ్‌తో సహా ఇచ్చాడు. అలాగే జైనిజం అండ్ బుద్ధిజం గురించి అయితే ఒక 6 పేజీల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని వెనకాతల బిట్లు కూడా ఉన్నాయి. మీరు కంప్లీట్‌గా ఫినిష్ చేయొచ్చు. ఇదంతా 11థ్ స్టాండర్డ్ బుక్‌లోనే ఉందండి. ఇంత బాగా. అంటే వాళ్ళ బుక్ అంత బాగా డిజైన్ చేసుకున్నారని అంటే మీరు ఆలోచించుకోవచ్చు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అలాగే మగధాస్ గురించి మనం చూసినట్టయితే 53 నుంచి 54 వరకు మగధ చదవండి. మౌర్య 56 నుంచి 67 వరకు చదవండి. ఫారెన్ ఇన్వేషన్స్ వచ్చాయి. అంటే మౌర్యన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి పోస్ట్ మౌర్యన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత గుప్తా పీరియడ్ ఉంటుంది. ఈ పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అంతా కూడా మనకు ఫారెన్ ఇన్వేషన్స్ వచ్చాయి. క్వశ్చన్స్ కానీ, లేదంటే బ్యాక్టీరియన్స్ కానీ, రోమన్స్ కానీ, గ్రీక్స్ కానీ రావడం జరిగింది. వాళ్ళందరి గురించి 81-85 చాలా తక్కువ పేజీల్లోనండి. అంటే మీరు మళ్ళీ దాన్ని మీరు నోట్స్ కింద తయారు చేసుకోవచ్చు. సింపుల్‌గా కూర్చొని తయారు చేసుకోవచ్చు. శాతవాహనుల గురించి అయితే వాళ్ళ బుక్‌లో లేదు. ఎందుకంటే శాతవాహనులు ఆంధ్రాకి చెందిన వాళ్ళు కాబట్టి, ఆ తమిళనాడు స్టేట్ బుక్‌కి సంబంధించింది కాబట్టి అందులో లేదు. అయితే మీకు అందుకని లింక్ ఇచ్చానండి. ఆ లింక్‌లోకి వెళ్ళి దాంట్లో నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సంగం ఏజ్ గురించి గాని, శుంగాస్ గురించి అయితే ఈ లింక్‌లో మీకు మెటీరియల్ దొరుకుతుంది. దాన్ని ఆ లింక్‌ని బేసికల్‌గా మీరు ఆ లింక్‌ని మీ పేపర్ మీద రాసుకొని దాన్ని అలాగే గూగుల్‌లోకి వెళ్లి టైప్ చేయండి. యూ విల్ గెట్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అది కూడా మంచి నోట్స్‌లా ఉంటుంది. శుభ్రంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు.
గుప్తా ఎంపైర్ గురించి అయితే 93 నుంచి 105 పేజీలో క్లుప్తంగా ఇచ్చాడండి. అంటే విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇలా చదివితే ఈజీగా ఉంటుంది. అలాగే సౌత్ ఇండియన్ డైనస్టీస్ అండి. కన్నౌజ అండ్ కంట్రిబ్యూషన్ కానీ, సౌత్ ఇండియన్ బదామి చాళుక్యులు కానీ, ఈస్టర్న్ చాళుక్యస్ వీళ్ళు ఎలా వచ్చారు, రాష్ట్రకూటలు కానీ, చోళ, పాండ్య, యాదవాస్, హొయసలస్, కాకతీయాస్, రెడ్డి, వెంగి వీళ్ళంతా కూడా ఎలా వచ్చారు అన్న దాని గురించి కూడా మనకి ఆ ఒక్క లింక్ లో మొత్తం నోట్స్ అనేది దొరుకుతుందండి. దయచేసి ఆ లింక్ చూసిన తర్వాత మీరు దాని నుంచి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అది మీకు ఆబ్వియస్లీ ఇస్ గోయింగ్ టు హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఇది నేను చెప్తుంది ఓన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నానండి. అంటే ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాని నుంచి ఎక్కడి నుంచి అయితే బిట్టు రావడానికి అవకాశం ఉంటుందో అలాంటి వాటిని మనం నోట్ చేసుకొని ముందే పెట్టుకొని దాన్ని చదవగలిగితే, అదే తక్కువ టైంలో ఎక్కువ చదువుకోవడానికి ఉండాలి. దాని తర్వాత మనం టెస్ట్ సిరీస్లు రాసుకోవడం కానీ ఇవి చేయగలిగితే ఈజీ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. ఎలా చేయాలన్నా చూద్దాం, స్ట్రాటజీలో మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. బట్ సిలబస్ అనేది మీరు ముందు అనేది ఇవి తెలుసుకోవాలి, వీటన్నిటిని ప్రింట్అవుట్లు తీసుకొని మీరు పెట్టుకోవాలి. లేదు మాలాంటి ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వస్తే మేము అది ఇంకో రకంగా చేసి చూపిస్తాం. మీకు అది తెల్లవారి దగ్గర నుంచి ఈవినింగ్ దాకా క్లాసులు ఉండి మీకు ఆ గిరిలోనే ఉంచడం జరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ మీకు ఇంకొంచెం ఎక్కువ మార్కులు, ఇంకొంచెం ఎక్కువ ఈ పని పెడతాం కాబట్టి అది ఇంకా ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. బట్ కొంతమంది ఉంటారు పాపం అలా కూడా రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే, ఎనీవే నా నెక్స్ట్ టు ద టాపిక్. దాంతో ఢిల్లీ సుల్తనేట్ గురించి ఉందండి. 143 నుంచి 157 ఢిల్లీ సుల్తనేట్ ఆ బుక్ లోనే చదవండి. విజయనగరం ఎంపైర్ గురించి కూడా ఉంది. 179 నుంచి 191, మొఘల్ ఎంపైర్ 203 నుంచి 225, భక్తి మూమెంట్ 194 నుంచి 200. ఓకే, సూఫీ మూమెంట్ గురించి, భక్తి మూమెంట్ గురించి అందులోనే క్లుప్తంగా ఉందండి. దీని తర్వాత అంటే మనకి మొఘల్స్ కూడా అయిపోయిన తర్వాత ఏముంటుందిరా అని అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోకి వచ్చారండి. బ్రిటిష్ వాళ్ళ కన్నా ముందు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఇలాగ 5 జతలుగా ఇండియాకి వచ్చారు. వాళ్ళు ఆక్యుపై చేసుకున్న ప్లేసులు చాలా ఉన్నాయి. దాని మీద సౌత్ ఇండియానే మొట్టమొదటి ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఆ ఆక్యుపై చేసుకున్న ప్రాంతాల్లో సౌత్ ఇండియాలో ఎవరు ఎదురు తిరిగారు, ఈ సుప్రిమసీ ఎలా వచ్చింది అన్నదంతా కూడా ఈ పైన ఉన్న లింక్ లో మీకు మొత్తం దొరుకుతుంది. అప్పట్లో ఉన్న గవర్నర్ జనరల్స్ ఏం చేశారు, వాళ్ళు ఎలాంటి చట్టాలు తీసుకొచ్చారు అన్నది కూడా మనం ఇందులో చదువుకోవచ్చు. దాని తర్వాత మన వాళ్ళు ఈ ఇబ్బందులు పడుతూ మన వాళ్ళు తిరగబడ్డారు ఈసారి. ఇంత ఇబ్బందులు చాలు, ఈ వెధవల్ని ఇక్కడ ఉంచకూడదు, ఈ వెధవల్ని పంపించేయాలి అన్న ఉద్దేశంతో మన వాళ్ళు తిరగబడ్డం మొట్టమొదటిసారి స్టార్ట్ చేశారు 1857లో. అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇది గుంపుగా వచ్చిందా, ఒక్కొక్కడు యుద్ధం చేసుకుంటూ వచ్చాడా, ఈ ఫ్రీడమ్ మూమెంట్స్ ఏంటి, రెవల్యూషనరీస్ ఎక్కడ పుట్టారు, మిగతా దేశాలు ఎలా పుట్టారు అన్నదంతా కూడా ఆ పైన ఉన్న లింక్ లో మీకు ఈజీగా దొరుకుతుంది. దీని తర్వాత మనకి ఇదంతా వరకు అయిపోయిన తర్వాత అంటే 1947 వరకు కూడా మనం చదువుకునే టైం తర్వాత సింపులెస్ట్ వే మెయిన్గా ఇంకొక పాయింట్ యాడ్ చేసింది ఏంటంటే మహాత్మా గాంధీ గారి థాట్స్, ప్రిన్సిపల్స్, ఫిలాసఫీ, ఆయన ఎలా చేశారు, సుభాష్ చంద్రబోస్ గారి రోల్ ఏంటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి రోల్ ఏంటి, పోస్ట్ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఎలా ఉంది అన్నది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి నేను చెప్పే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే జస్ట్ వాళ్ళు వికీపీడియాకి వెళ్ళండి, అక్కడున్న మెటీరియల్ ఆ వికీపీడియా మొత్తం పైనుంచి కింద వరకు అంతా గోత్రూ అవ్వండి. వాళ్ళ పొలిటికల్ లైఫ్, వాళ్ళ రియల్ లైఫ్, వాళ్ళు చేసిన కష్టాలు అన్నీ అక్కడ రాసుంటాయి. అందులోంచి ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్ళి అంటే ఒక్క లీడర్ మహాత్మా గాంధీ గారి గురించి మీరు కూర్చుంటే ఒక 3 గంటల్లో నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కూర్చుంటే ఒక 3 గంటల్లో నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంబేద్కర్ గారి గురించి కూడా సేమ్. ఇది చదివిన తర్వాత ఈ పైన ఉన్న 2 లింకుల్ని వాడండి. ఆబ్వియస్లీ విల్ గెట్ మోర్ ఇన్ డీటెయిల్డ్ నేచర్. దీని తర్వాత పార్ట్ ఏ గురించి అయింది. పార్ట్ బి గురించి చూసినట్టయితే కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ టాపిక్ అంతా ఇచ్చాడండి. ఇది మనకి యూపీఎస్సీలో అయితే జిఎస్ పేపర్ 2లో ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ సిలబస్ని పెట్టాడండి. ఓకే, సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ స్టడీ APPSC also. Now they can correlate the syllabus with UPSC so that it can be it is a chance to the people who can write UPSC even. సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇందులో ఏమి ఇచ్చాడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా పుట్టింది, దాని తాలూకా ఫీచర్స్ ఏంటి, ఎక్కడెక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి, అమెండ్మెంట్స్, బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, అలాగే యూనియన్, స్టేట్స్ గురించి, దాని తర్వాత కాన్స్టిట్యూషన్ అథారిటీ గురించి, పంచాయతీరాజ్ కానీ అర్బన్ లెజిస్లేటివ్ బాడీస్ కానీ, ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన బాడీస్ ఏంటి, అవి గవర్నెన్స్ మీద ఎలా ఇంపాక్ట్ చూపించాయి, ఈ రైట్స్ ఇష్యూస్, ఇండియన్ ఫారెన్ పాలసీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్, మొత్తం 6 టాపిక్లు అనేది ఇక్కడ పెట్టడం జరిగిందండి. ద బెస్ట్ వే, లెట్ మీ మేక్ ఇట్ ఈజియర్. పాలిటీ తెలుగులోనే దొరుకుద్ది, దాని తర్వాత ఇంగ్లీష్లోనే దొరుకుద్దండి. ఈ పాలిటీ బుక్ అనేది ప్రప్రదంగా ఎవరైనా కూడా ఒక టీచర్ అయిపోవాలి అనుకుంటున్నప్పుడు మొట్టమొదట చెప్పే సబ్జెక్టే పాలిటీ. ఎందుకంటే అందరికన్నా ఈజీగా వచ్చే సబ్జెక్టే పాలిటీ. పాయింట్ టు బి ఉంటుందండి, అందరికీ అర్థం కాని సబ్జెక్ట్ కూడా పాలిటీ. దాన్ని డీప్గా వెళ్ళి చూస్తే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చట్టం అంత దీనిగా ఉంటుంది. సో
నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ప్రిపేర్ ఫ్రమ్ లక్ష్మీకాంత్. మీకు లక్ష్మీకాంత్ అవైలబిలిటీ లేకపోతే ఎన్సీఆర్టీస్ నుంచి ప్రిపేర్ అవ్వండి. లేదా బేర్ యాక్ట్ అని ఉంటుందండి. ఓకే. రాజ్యాంగం తాలూకా బేర్ యాక్ట్ దొరుకుతుంది. కాన్స్టిట్యూషన్ బేర్ యాక్ట్ అని అడిగితే యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే. విచ్ విల్ కాస్టింగ్ సమ్వేర్ క్లోజ్ టు 50 రూపీస్ ఎంత ఉంటుందో బేర్ యాక్ట్. దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే. ఒక్క లక్ష్మీకాంత్ గారు బుక్ చదువుదాము అని ఫిక్స్ అయినప్పుడు మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే ఫస్ట్ యూనియన్ స్టేట్ నుంచి స్టార్ట్ అయ్యండి. ఎందుకంటే మనకి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళు సుపరిచితం, మనకు బాగా తెలుస్తుంది, పేర్లు ఎప్పుడు వింటూనే ఉంటాం. ఈ వింటూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి, వాళ్ళ పవర్స్ గురించి, వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు, ఏం చేస్తే కోర్టులు ముట్టుకేలేస్తున్నాయి, ఇవన్నిటి నుంచి అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ మనకు వెళ్తే మనకి యూనియన్ గురించి, స్టేట్ గురించి అర్థమవుతుంది. వాటికి ఉన్న సత్సంబంధాల గురించి మనకు అర్థమవుతుంది. ఆ పక్కనే ఉన్న జుడిషియరీ గురించి అర్థమవుతుంది. దాని తర్వాత పంచాయతీరాజ్ గురించి, అర్బన్ లెజిస్లేటివ్ బాడీస్ గురించి అర్థమవుతాయి. సో యూనియన్ అంటే చాప్టర్ 5 మనకి పార్ట్ 5లో ఉంటుంది. స్టేట్ అంటే పార్ట్ 6లో ఉంటుంది. పంచాయతీరాజ్ అంటే పార్ట్ 9, పార్ట్ 9B. ఓకే. వీటి గురించి ఇక్కడ మనం చదువుకున్నట్టయితే అలాగే కొంచెం అప్పుడు కిందకి వెళ్ళాలి. అసలు హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, రాజ్యాంగం ఎలా స్టార్ట్ చేయబడింది, ఎవరు దీనికి ఆద్యులు పూజ్యులు, ఏం చేశారు అన్నది ఆ హిస్టరీ ఎవల్యూషన్లో అప్పుడు చదవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్, స్టేట్స్, పంచాయతీరాజు, అర్బన్ లెజిస్లేటివ్ బాడీస్, జుడిషియరీ ఈ 4 టాపిక్లు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే హిస్టరీ ఎవల్యూషన్లోకి వెళ్ళాలండి. అక్కడి నుంచి కానీ స్టార్ట్ అయితే ఇవి మీకు అర్థం కావు. మీరు అక్కడికి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే మధ్యలో ఫండమెంటల్ రైట్స్ అనేవి, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి టాపిక్ వస్తాయి. ఈ టాపిక్లు చాలా వ్యాస్ట్గా ఉంటాయి. ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క ఆర్టికల్ వెనకాతల పెద్ద స్టోరీ ఉందండి. ప్రతి ఆర్టికల్ వెనకాతల ఉదాహరణకి ఆర్టికల్ 1లో వన్ వన్ ఆఫ్ 3 ఆఫ్ సి అంటే ఆర్టికల్ 1లో 3 ఆర్టికల్లో సి అనే సెక్షన్ కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. అంటే ఒక్కొక్క స్టోరీని మనం చదవగలిగి దాన్ని అర్థం చేసుకోగలిగితే థింగ్స్ విల్ బికమ్ మోర్ ఈజీ. అందుకని అంత అర్థం కావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూనియన్, స్టేటు, పిఆర్ఐ, యుఎల్బి, జుడిషియరీ ఈ 5 కంప్లీట్ చేయండి. అప్పుడు మీరు హిస్టరీ ఎవల్యూషన్లోకి వెళ్ళండి. అప్పుడు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ చదివితే థింగ్స్ విల్ బికమ్ మోర్ ఈజీ. ఇవి ఎప్పుడైతే కంప్లీట్ అయితే బాడీస్ మీకు ఈజీగా అర్థమవుతాయండి. కాన్స్టిట్యూషన్ బాడీస్ అంటే ఏంటి, నాన్ కాన్స్టిట్యూషన్ బాడీస్, మళ్ళీ నాన్ కాన్స్టిట్యూషన్ బాడీస్లో స్టాట్యూటరీ బాడీస్, నాన్ స్టాట్యూటరీ బాడీస్ ఎలా చదవాలి, దాని గురించి ఈజీగా వస్తే ఫంక్షనింగ్ ఏంటి, వాటిలో చైర్మన్స్ ఎంతమంది ఉంటారు, వీళ్ళు ఎంతమంది ఉంటారు అన్నది అక్కడ అర్థమవుతుంది. ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రాగా ఇందులో అడిగింది ఏంటి అని అంటే రైట్స్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అడిగాడు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొంచెం అయితే నేను ఒక చిన్న ఇది చెప్తానండి. బయట ఎక్కడ దొరికే మెటీరియల్ చాలా హెవీగా ఉంటుంది, లేదా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ విజన్ 365 అన్నవాడు 65 రూపాయలకి ఆ మెటీరియల్ ఇస్తున్నాడండి. మీకు అక్కడ కనిపిస్తున్న మెటీరియల్ 65 రూపీస్. అది మీకు నెట్లో కూడా దొరుకుతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు హ్యాపీగా. అది తీసుకొని చదవండి. లేదంటే డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినా ఇంటికి వస్తుంది. 65 రూపాయలు అది. రైట్స్ ఇష్యూస్ అనేది ఈ ఆర్టికల్లో దొరుకుతుందండి. ఈ ఆర్టికల్ చదవండి, మీకు కంప్లీట్ అయిపోతుంది. సో దీన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రిసైజ్గా ప్రతి పాయింట్ని రాసుకోండి. దాన్ని బిట్ కింద ఎలా వస్తుంది అన్నది మేము టెస్ట్ సిరీస్లో చూద్దాం, మనకి ఇంకా అర్థమవుతుంది. అలాగే పార్ట్ సి అండి, ఇండియన్ ఎకానమీ గురించి. ఇందులో ఎలా అడిగాడు అంటే బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇండియన్ అగ్రికల్చర్ అంటే ఏంటి, వీటి గురించి మాట్లాడుతూ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గురించి ఇప్పుడు 5th టాపిక్ అనేది కొంచెం వైడ్ చేశారండి. అంటే ఇండియన్ ఏపీ ఎకానమీ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని తర్వాత ఈ బైఫరికేషన్ వచ్చిన తర్వాత న్యాచురల్ రిసోర్స్ కానీ వాటర్ డిస్ప్యూట్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యాయి, అలాగే ఐటీ ఏమైంది, పవర్ ఏమైంది, టెక్నాలజీ ఏమైంది, మన దగ్గర మళ్ళీ ఎలా పుంజుకోవడానికి ప్రయత్నించాం, వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ఏం చెప్తుంది, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఏముంది, మనకి ఏం వచ్చాయి, ఈ స్పెషల్ స్టేటస్ ఏముందా, 3 క్యాపిటల్స్ ఏమున్నాయా, ఇవన్నిటిని సమగ్రంగా మనం చూద్దాం. సో బేసిక్ నేచర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేది ఆ ఆర్టికల్లో దొరుకుతుంది. మనం అది గోత్రూ అవ్వండి. గోత్రూ అయిన తర్వాత మళ్ళీ మనం ఒక వీడియో పెట్టి దాని మీద డిస్కషన్ పెడదాం. నేషనల్ ఇన్కమ్ అయితే సంజీవ్ వర్మ అని ఇండియన్ ఎకానమీ బుక్ ఉంటుందండి. ఇది మహా అయితే 150 to 180 రూపీస్ ఉంటుంది. ఒక 10 మినిట్స్ రీడ్ చేస్తే మీకు టోటల్గా నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ అర్థం అవుద్ది. అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా నేను చెప్పాల్సిన పని కూడా ఉండదు, అంత బాగా అర్థం అవుతుంది. ఇండియన్ అగ్రికల్చర్ గురించి అయితే ఒక లింక్ పెట్టాను, ఇండస్ట్రియల్ పాలసీ అయితే ఇంకో లింక్ పెట్టాను. అవి చదివి దాని నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బేసిక్స్ మాత్రమే చదివి సరిపోతుందండి. అది ఏం చదవాలన్నది తదుపరి వీడియోలో మనం చెప్తాను ఇక్కడ. ఎందుకంటే చాలా పెద్దది, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా ఉన్నాయండి. అందులో ఏపీపీఎస్సి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది అన్నది నేను తదుపరి వీడియోలో మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 2011లో వచ్చిన క్వశ్చన్ పేపర్కి, 2017లో వచ్చిన క్వశ్చన్ పేపర్కి, 19లో వచ్చిన క్వశ్చన్ పేపర్కి ఎలాంటి క్వశ్చన్లు అడిగాడు, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలాంటిది అడగచ్చు
అన్నది ఒక ఎగ్జామ్షన్. అదే అడుగుతాడని నేను చెప్పలేనండి. ఓకే. సో, బట్ ఇలాంటివి అడిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ టాపిక్‌ల మీద ఆల్రెడీ క్వెషన్స్ ఇచ్చాడు కాబట్టి, ఈ టాపిక్‌లు చదివితే మనం ముందుకు ఈజీగా వెళ్ళిపోవచ్చు అని నేను చెప్పేటప్పటికి మీకు అర్థమై ఉండాలి కాబట్టి, ఇవన్నీ మీరు ముందు వేసుకొని ఉండాలన్నమాట. అలాగే బేసిక్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎకానమీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వికీపీడియా చూడడం చాలా బెటర్. లేదా మా వీడియో వచ్చినంత వరకు వెయిట్ చేయండి. ఏపీ బడ్జెట్ అనుకుంటే డైరెక్ట్ బడ్జెటే చూడండి. బడ్జెట్ డాక్యుమెంట్ తీసుకోండి, దాన్నే చదవండి. ఏపీ ఎకానమీ సర్వే డైరెక్ట్ సోర్స్‌ని వినడమే చాలా బెటర్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏ బుక్ కొనక్కర్లేదండి. ఆ ఏ బుక్ రాసినా ఆ చట్టం నుంచే రాయాలి. అందుకని చట్టం తీసే చదవండి. అదే మీకు అర్థమవుద్ది. స్పెషల్ స్టాటస్ గురించి అయితే లేదా మిస్లీనియస్ టాపిక్ స్కీముల గురించి కానీ 3 క్యాపిటల్ గురించి వస్తే దయచేసి ఈ బీబీసీ ఛానల్ వాడు తెలుగు బీబీసీ ఛానల్ ఉందండి. మన మీడియా ఈ మీడియా చూడొద్దు. ఈ ఎల్లో మీడియానా పక్క మీడియానా ఈ పక్కన పెట్టేద్దాం ఆ మీడియా అంతా. మన మీడియాలంతా కూడా వాళ్ళ ఓన్ ఎజెండాని మన మీద రుద్దేస్తారు తప్పితే దాన్ని చూడొద్దు. నాకు ఆల్రెడీ తెలుసు, నాకు అంత నాలెడ్జ్ ఉంది అని అనుకుంటే సెలెక్ట్ అవ్వరండి. పక్కా చెప్తున్నాను. అందుకని దయచేసి ఆ విధంగా థింక్ చేయొద్దు. సో బీబీసీ తెలుగు ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆబ్వియస్లీ న్యూస్ లాగే చెప్పడం వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు అక్కడ చూడండి. దాని నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ వాచ్ ఎనీ అదర్ ఛానల్ బికాస్ యూ విల్ బి బయాస్డ్. యూ విల్ గెట్ అ బయాస్డ్ వ్యూ ఓన్లీ. మనకి ఇక్కడ న్యూస్ వద్దండి, వ్యూస్ కావాలి. ప్లీజ్ మైండ్ దిస్ పాయింట్. న్యూస్ వద్దండి, వ్యూస్ కావాలి. ఒక విషయాన్ని ఎన్ని విధాలుగా చూడగలుగుతున్నాం అన్నది కావాలి. అందుకని ఒక్కొక్క ఛానల్‌లో చూస్తే ఒక్కొక్క వ్యూ వస్తుంది కదా అంటే మనం సంకనాకిపోతాం. సో దయచేసి అలాంటిది వద్దు. సో బీబీసీ ఛానల్‌ని మాత్రమే చూడండి. ఆ బీబీసీ ఛానల్‌లోంచి మనం వెళ్తే మనకి క్లారిటీగా విషయం గురించి తెలుస్తుంది. లేదా ఇంకెవరైనా బయాస్డ్‌గా చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూడండి. బెటర్‌గా ఉంటుంది. అలాగే జియోగ్రఫీ గురించి వెళ్దామండి. జియోగ్రఫీ గురించి వస్తే మనకి ఇది ఫిజికల్ జియోగ్రఫీ ఒకటి అడిగాడు, సోషల్ జియోగ్రఫీ, ఎకానమీ జియోగ్రఫీ. జనరల్ జియోగ్రఫీ అనేది కామన్ టాపిక్స్. అంటే ల్యాండ్ రిఫార్మ్స్ ఏమున్నాయి, మేజర్ ల్యాండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ఏముంది, హైడ్రోలాజికల్ డిజాస్టర్స్, కంటెంట్ డిజాస్టర్స్ ఏమున్నాయి అన్నది ఒక పాయింట్ అడిగారు. సో దీనికి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అనంటే, ఒక వ్యక్తి అండి ఒక సంస్థ కింద తయారై పాపం చాలా ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి వాళ్ళు ఫ్రీగా వీడియోలు తయారు చేసి, అది కూడా చాలా ఆర్గానిక్‌గా, చాలా వీడియో కంటెంట్ ఎంత బావుంటుందనంటే బట్ ఇంగ్లీష్‌లో ఉంటుందండి. ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి మన తెలుగు మీడియం స్టూడెంట్స్‌కైతే. బట్ దయచేసి వినండి, పెద్ద కష్టంగా ఉండదు. మీకు అర్థమైపోతుంది. స్లోలో, పాజ్‌లో ఒక 0.5లో పెట్టి వినండి. చాలా ఈజీగా అర్థమవుతుందండి. 'పూర్ మ్యాన్స్ ఫ్రెండ్' అనే ఒక ఐఏఎస్ ఛానల్ వాళ్ళు ఆ ఛానల్ అంటే మీకది కొట్టినప్పుడు చాలా ఎక్కువ రావచ్చేమో అన్న ఉద్దేశంతో లింక్ పెట్టానండి. నేనేం వాళ్ళని ప్రమోట్ చేయట్లేదండి. ఎందుకనంటే మనం చేస్తుందో ఒక ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి కాబట్టి, మా ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచే కాబట్టి, సో మనం ప్రమోట్ చేయటం లేదిక్కడ వీళ్ళని. బట్ అందులో ఫ్రీగా దొరుకుతున్నాయి. మీరు అందులో వెళ్లి చూడొచ్చు. చాలా బావుంటుంది వీడియో కంటెంట్. మీకు జియోగ్రఫీ మొత్తం నేను చెప్పిన 4 పాయింట్లు కూడా అక్కడి నుంచి ఈజీగా దొరుకుతాయి. మీరు ఆ పాయింట్‌లో ఏ పాయింట్ చూడాలనుకుంటున్నారో ఆ పాయింట్‌ని డైరెక్ట్‌గా వెళ్లి ఆ ఛానెల్‌లో టైప్ చేయొచ్చు. యూ విల్ గెట్ ద వీడియో. సో బెస్ట్ అండి ఇది. నా మాట వినండి. ఓకే. అలాగే జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ మనం ఇందాక చూసినట్టే చెప్పుకున్నట్టే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండేటప్పుడు ఎలా ప్రవర్తిస్తారు మనిషి అని, సోషల్ ఇంటెలిజెన్స్ ఉండేటప్పుడు ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్. ఇందాక నేను చెప్పిన చూసారా మీకు ఒక పాయింట్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్లో కొత్త కారు కొనుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఆవిడకి యాక్సిడెంట్ అయితే ఆవిడని కార్లో ఎక్కిస్తామా ఎక్కించమా? ఇట్స్ డెసిషన్ మేకింగ్. సర్వసాధారణంగా మనం అందరం మంచోళ్ళం అయిపోతాం కాబట్టి ఎక్కిస్తాం అని చెప్తాం. దాని గురించి ఆ డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకుంటాం, క్రిటికల్ థింకింగ్ ఎలా అవుతుంది, ఇలాంటివన్నీ కూడా ఈ మ్యాథ్స్ అంతా కూడా. నాకు మ్యాథ్స్ అంటే భయం సార్, నాకు కొంచెం మ్యాథ్స్ నేను చేయలేను సార్, నాకు మ్యాథ్స్ బాగా వచ్చు, నేను ఇంకేదైనా బెటర్గా. మ్యాథ్స్ వచ్చినా రాకపోయినా మొదటి నుంచి నేర్చుకోవడం తప్పేం లేదుగా. నెంబర్ 1. నెంబర్ 2, ఇది కొంచెం ఈజియెస్ట్ వేగా మీకు అర్థం కావడం కోసం మళ్ళీ నేను ఒక ఛానల్ని మీకు చెప్తున్నానండి. గెట్ ఇన్ టు ఐఏఎస్ అన్న వాళ్ళు ఒక ఛానల్ ఉంది. వీళ్ళు ఈ మ్యాథ్స్ గురించి అంటే యూపీఎస్సీ సీసెట్ కోసం తయారు చేశారండి. అందులో 63-65 వీడియోస్ ఉన్నాయనుకుంటా. బట్ చాలా బాగున్నాయి వీడియోస్. కంటెంట్ చాలా బాగుంది. మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకళ్ళు ఈజీగా అర్థం చేసుకునేంత విధంగా వాళ్ళు రాశారు. అది కూడా మీకు ఒక గుడ్ సజెషన్ అవుతుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పేస్ గురించి అడిగారు. ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి కూడా మాట్లాడారు. 18, 19, 20, 21 అయితే వీటన్నిటి గురించి సింపులెస్ట్‌గా పియర్సన్ అని చెప్పి ఒక పబ్లికేషన్స్ ఉన్నారండి. వీళ్ళ దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ దొరుకుతుంది. సుమారు రూ. 180 ఉంటుంది అనుకుంటా. మేము చెప్పిన కంటెంట్ అంతా అందులో దొరుకుతుంది. ఈజియెస్ట్ వే. ఎందుకంటే
ఆ కంటెంట్ ఏదైతే మనం ఇందాక చూసామో ఆ కంటెంట్ అంతా యూపీఎస్సీ కంటెంటే. వాడు ఎగ్జాక్ట్గా దానికి తయారు చేశాడు. మీకు అది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. పియర్సన్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అని కొట్టండి, ఆటోమేటిక్గా వస్తుంది. వుడ్ బి మోర్ సఫిషియంట్ టు కవర్ నథింగ్. యూ డోంట్ రిక్వైర్ ఎనీ అదర్ థింగ్. ఇది ఎన్వైరన్మెంటల్ సైన్స్కి వస్తే ఈ పాయింట్ అంతా కూడా ఎన్వైరన్మెంటల్ సైన్స్ గురించి ఉంటుంది. ఎన్వైరన్మెంటల్ సైన్స్కి వచ్చేసరికి మనం చూడాల్సిన ఇదేంటి అని అంటే, మ్యాక్సిమం ఎన్వైరన్మెంటల్ సైన్స్లో వాడు అడిగితే ఇంటర్నేషనల్ అయితే ఒక ఆర్గనైజేషన్ ఏంటి, ఆర్గనైజేషన్లో అబౌట్ అస్ ఏంటి, ట్రీటీలు ఏం చేశారు ఆర్గనైజేషన్ వాళ్ళు, అంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఉంది, లేదంటే వైల్డ్ లైఫ్ వాళ్ళు ఉన్నారు, ఏం ఆర్గనైజేషన్ ఎవరితో ట్రీటీ చేశారు, ఎవరితో కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశారు. నేషనల్లోకి వస్తే ఇయర్ బుక్, లాసు, స్కీమ్స్, పాలసీస్. వైల్డ్ లైఫ్కి వస్తే ఫ్లోరా అన్న, పార్క్స్ ఎక్కడ, ఈ వైల్డ్ లైఫ్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయి, నేషనల్ పార్కులు ఎక్కడ ఉన్నాయి, ఆ పార్కుల్లోంచి ఏదైనా రివర్ వెళ్తుందా, ఇప్పుడు కొత్తగా మన చిరుకులు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ దీంట్లో పెట్టారు, ఆ నేషనల్ పార్క్లో ఏదైనా రివర్ ఉందా, నేషనల్ పార్క్ ఆనుకొని ఏదైనా బర్డ్ లైఫ్ శాంచురీ ఉందా, బర్డ్ లైఫ్ ఇది ఉందా, ఇలాంటివన్నీ కూడా మనం సేకరించుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అండి. ఇది మాక్సిమం అంతా కరెంట్ అఫైర్ మీద ఉంటుంది కాబట్టి మనం తరచుగా పేపర్ చదివితే దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తప్పితే డీప్గా వెళ్ళి చదివే అంత సబ్జెక్ట్ అయితే కాదు. అంటే మనకి ఇచ్చిన సిలబస్ కూడా అలాంటిదే. అలాగే పొల్యూషన్ ఎనర్జీలోకి వెళ్తే ఈ కొత్తగా వచ్చిన రీసెర్చ్ ఏంటి, అలాగే ఈ పొల్యూషన్ కొంత డెసిబుల్ సౌండ్ ఎలాగ ఉండాలి, అలా ఉండాలి అనే కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, ఆ నిబంధనల గురించి చదవడం. థియరీలోకి వచ్చేసరికి ఎకలాజికల్ సక్సెషన్ అంటే ఏంటి, ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఫుడ్ వెబ్ అంటే ఇది బేసిక్ దొరికేవండి. సో మనకి ఈ డిగ్రీలో కానీ లేదంటే ఇంజనీరింగ్లో కానీ ఎన్వైరన్మెంట్ అనేది ఒక చిన్న టాపిక్ ఉంటుంది. దాన్ని మనం క్లుప్తంగా కానీ చూసినట్టయితే అందులో దొరికేసే థియరీ టర్మ్స్. మిగతా మాత్రం ఇంటర్నేషనల్ కానీ, నేషనల్ కానీ, వైల్డ్ లైఫ్ కానీ, పొల్యూషన్ ఎనర్జీ కానీ ఇవంతా కూడా మనకి కరెంట్ అఫైర్లో దొరికే బేసిక్ నాలెడ్జ్ నుంచి అడగడం జరుగుతుంది. సో మనం ఇవి ఇవి నోట్ చేసుకొని వీటినే మనం పేపర్లో వెతకడం మొదలు పెడితే యువర్ టాపిక్ ఇస్ డన్ అండి. అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, దీన్ని మనం పిన్ అంటామంటే పర్సన్ ఇన్ న్యూస్. ఎవరు పర్సన్ ఇన్ న్యూస్, ప్లేస్ ఇన్ న్యూస్, ఎవరు అపాయింట్మెంట్స్ ఎవరైనా అయ్యారా, విజిట్ ఎవరికైనా వచ్చారా, మన వాళ్ళు డిస్పోరా అంటే మన జాతి వాళ్ళు, అంటే మన ఇండియన్ భారతదేశస్తులు మిగతా దేశాల్లో ఏమైనా అత్యుత్తమైన పదవులు కానీ అవార్డులు కానీ తీసుకుంటున్నారా, సివిలియన్ అవార్డ్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఎవరిదైనా పెద్దవాళ్ళు చనిపోయారా, వాళ్ళు చనిపోయిన వాళ్ళు 100 years అయిందా, 120 years అయిందా, ఎక్కడైనా డిజాస్టర్ జరిగితే ఎలా వచ్చింది, ఈ వీటిని పేపర్లో ఎక్కువగా చూడండి. అలాగే కొత్త బుక్స్ ఏమైనా వచ్చాయా, ఆథర్స్ ఎవరైనా రాశారా, ఆ బుక్ తాలూకా మీనింగ్ ఏంటి, ఆ బుక్ను పొగిడిన వాళ్ళు ఎవరు, లిటరేచర్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చింది, ఆ లిటరేచర్ అవార్డ్స్ ఎప్పుడు స్థాపించారు, ఏ మినిస్ట్రీ ఇస్తుంది, ఏ మూవీస్కి ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యింది, ఎందుకు నామినేట్ అయింది, నామినేట్ అవ్వకపోతే ఎందుకు నామినేట్ అవ్వలేదు, రైట్. అలాగే స్పోర్ట్స్లో వెన్యూ ఎక్కడ, మస్కట్ ఎక్కడ, అంటే ఆ థీమ్ ఏంటి, వాళ్ళు ఏ జంతువుని ఆ టైంలో ఉండారు, అంటే దేన్ని చూపించారు మస్కట్, ఎవరు ఓడిపోయారు, దాన్ని చూడండి. అలాగే మర్గర్ ఐ మీన్ లైక్ బిజినెస్ జీకే చూసుకుంటే కొత్తగా వచ్చిన బ్యాంకింగ్లు ఏంటి, రావడానికి గల ఇవేంటి, కొత్త పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి చైర్మన్ల కింద ఎవరు వెళ్ళారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కింద ఎవరు వచ్చారు, కొత్తగా ఏమైనా ప్రోడక్ట్ లాంచ్ అయిందా, అంటే ఇప్పుడు మన క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడు బాగా పాత అయిపోయింది కానీ ఒకప్పుడు అది పెద్దగా. అలాగే కొత్తగా ఏమైనా కొత్త ప్రోడక్ట్లు ఏమైనా లాంచ్ అయ్యాయా, అలాగే మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్, ఏ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ని ఎక్వైర్ చేసుకుందా, అలాంటివి కూడా, ఇలాంటివన్నీ కూడా మన పేపర్ చూస్తేనే వచ్చింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్కి చూసినట్టయితే మనకి ఇది లూసెంట్ జీకే అని ఒక బుక్ ఉంటుందండి, లేదా ప్రజ్ఞోతి కరెంట్ అఫైర్స్ కానీ వికీపీడియా, దిస్ ఆర్ ది ఫైన్. ఇవి చూస్తే సరిపోతుంది, వీటిని మాత్రం మీరు క్షుణ్ణంగా ఇవి చేసుకోగలిగితే ద థింగ్స్ ఆర్ డన్. సో అంటే మనం ప్రిలిమ్స్లో ఫస్ట్ పేపర్ అండ్ పేపర్ 2లో ఉండే ప్రతి సిలబస్ గురించి పిన్ పాయింటెడ్గా మనం చూసాం. స్ట్రాటజీ ఇంతవరకు నేనేం చెప్పలేదండి, విల్ స్పీక్ ఇన్ లేటర్ వీడియో. ఓన్లీ కంటెంట్ బుక్స్ తాలూకుది, లింక్స్ తాలూకుది మాత్రమే మీకు అప్లోడ్ చేశాను. దయచేసి 70 days ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది నేను తదుపరి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. పార్ట్ 4.1 టెస్ట్ సిరీస్ గురించి చెప్తాను, పార్ట్ 4.2 స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పేపర్ 4 గురించి ఇంకొక 2 వీడియోస్ మిమ్మల్ని అలరించడానికి వస్తున్నాయి, రైట్. I hope that you love the content of this video, and I hope if you like the video, మీకు నచ్చితే ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక కమెంట్ కూడా చేయండి. మాకు అది ఆహ్లాదం ఇస్తుంది. ఇంకొంచెం మళ్ళీ ఉత్సాహంతో మీ వద్దకు ఇంకొంచెం మంచి కంటెంట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ అయితే UCIAS వైజాగ్ 1, ఫేస్బుక్ అయితే UCIAS ఒక పేజ్ ఉందండి, యూనివర్సిటీ ఆఫ్ సివిల్స్ IAS అకాడమీ అని ఒక పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, బ్లాగ్ స్పాట్ మా ఆర్టికల్స్ మీరు అందులో చూడొచ్చు, మా వెబ్సైట్ని కూడా తరచుగా చేయొచ్చు. ఒకవేళ మీరు సీట్ని రిజర్వ్ చేసుకోవాలనుకుంటే అందులో ఆ నెంబర్స్కి ఏదైనా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ అలాట్.